Jesus. Praise you, Father. Praise you, Master. Praise you, Lord. నిన్ను స్తుతిస్తున్నాము నాయన, నిన్ను మహిమపరుస్తున్నాము. ఆరాధనకు యోగ్యుడా, ఆరాధనకు అర్హుడా, స్తుతులకు పాత్రుడా, స్తుతి సింహాసనాసీనుడా యేసయ్యా, నీకే మహిమ ఘనత ప్రభావములు ఆరోపిస్తున్నామయ్యా అంటూ అందరూ కూడా హృదయపూర్వకంగా మనసారా ప్రభువుని స్తుతిద్దాం. Glorify the Father, glorify the Lord, glorify the Jesus. Hallelujah, 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 hallelujah. Hallelujah, 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 hallelujah. పరలోక ప్రభువుని స్తుతిద్దాం. ఆయన మాత్రమే స్తుతులకు పాత్రుడు, ఆయన మాత్రమే స్తోత్రార్హుడు, పూజనీయుడు, ఆరాధనీయుడు, మన ప్రాణప్రియుడు ఆయన మాత్రమే. ఆయన గొప్ప నామాన్ని ఎత్తుకుందాం. యేసు రాజా నిన్నే
కలిసి సాయిని సాయిని పర్వతాలు కలిగిన
అందులోనే మోకరిద్దాం. ఉదయకాల సమయంలో ఇంతవరకు ఆయన సన్నిధి మనతో ఉంచిన దేవుడు, ఆయన అభిషేకాన్ని మనతో ఉంచినటువంటి దేవుడు. ఉదయకాల సమయంలో దేవుని సన్నిధికి వచ్చిన వారందరి హృదయాలు తృప్తిపరచమన్నట్లుగా, ప్రతి ఒక్కరి హృదయాలను మేలుతో ప్రభు తృప్తినిచ్చినట్లుగా అందుకు అలానే మోకరించి ఉదయకాల సమయంలో వచ్చిన వారందరి కోసం, వాక్య పరిచర్య కోసం 10 నిమిషాలు ప్రార్థన చేద్దాం. 10 నిమిషాలు ప్రభు సన్నిధిలో విజ్ఞాపన చేద్దాం. అందులోనే మోకరించి ప్రార్థిద్దాం. ప్రేరేపించిన వాళ్ళని ఒకరిని గట్టిగా ప్రార్థన చేద్దాం. ప్రార్థన. ఏమి ఇచ్చిన నిర్ణయమైతే మేము తీర్చలేము. ఆయన మమ్మల్ని ఎంతగానో ప్రేమించుచున్న దేవుడు, ఎంతగానో ఆదరించుచున్న దేవుడు, ఎంతగానో కృప చూపుచున్న దేవుడు. ఈరోజు సజీవ లెక్కలో ఉన్నామంటే కేవలం నీ కృపయే ఉన్నదయ్యా. ఈరోజు ఆరోగ్యంగా ఉన్నాము అంటే కేవలం నీ కృపయే ఉన్నది యేసయ్యా. నువ్వు ఇచ్చిన ఆహారాన్ని బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, క్షేమాన్ని బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నామయ్యా. అయ్యా, ఏమి ఇచ్చిన నిర్ణయమైతే మేము తీర్చలేమయ్యా. అయ్యా, మా పరిస్థితులను బట్టి బంధువులు దూరపోవచ్చయ్యా, తల్లిదండ్రులు విడిచిపోవచ్చయ్యా, కానీ విడువగా మమ్మల్ని ప్రేమించుచున్న దేవుడవై ఉన్నావు యేసయ్యా. నువ్వు అంటున్నావు, చూడు ప్రారా చేతుల మిమ్మల్ని చెక్కి ఉన్నాను అంటున్నావయ్యా. ఇంతగా ప్రేమించే దైవమా నీకే వందనాలు, స్తోత్రాలయ్యా. నీ నామము మేలుగిన మేము ఎంతో ధన్యులమైన నాము యేసయ్యా. అయా, నీ చెము కదలని సియోను కొండ మీద మేమందరము ఉండడానికి సహాయం చేయండి. అయా, ఇక్కడ ప్రతి బిడ్డను నీ ఆత్మతో నింపండి, నీ అభిషేకముతో నింపండి, నీ పరిశుద్ధాత్మతో నింపండి యేసయ్యా. అయా, దావీదు ఒక వరబడి కడయా సదాకాలం నీ మందిరంలో ఉండాలి అంటున్నాడు తండ్రి. అయా, నీ మందిరంలో సంతోషం, అయా, ప్రతి బిడ్డను మీరు దర్శించమని అడుగుచున్నారు. ఇక్కడ ప్రతి బిడ్డకు రక్షణను దయచేయండి, మారు మనసును దయచేయండి, ఆత్మీయ ఫలాలతో, ఆత్మీయ వరాలతో అయా వర్ధిల్లే వారుగా ఉండడానికి సహాయం చేయండి యేసయ్యా. నా దేవా, నువ్వు అంటున్నావు, ఫలించిన వాడిని తీసి పారవేస్తానంటున్నావయ్యా, అగ్నిలో కాల్చి వేస్తానంటున్నావయ్యా. అయా, రాజ నీ దర్శనం పొందుకునే వారిగా ఉండాలయ్యా, నీ ప్రేమను రుచి చూచేవారిగా ఉండాలి యేసయ్యా. అయా, ప్రతి బిడ్డను మీరు దర్శించమని అడుగుచున్నారు, ప్రతి బిడ్డను మీరు మాట్లాడమని అడుగుచున్నారు. ఒక్కొక్క బిడ్డ ఒక్కొక్క వేదనతో వచ్చి ఉన్నారయ్యా. అయా, ఒక్కొక్క కష్టంతో వచ్చి ఉన్నారు యేసయ్యా. ఎవరికి ఏ వర్తమానం కావాలో, ఎవరికి ఏ ఆహారం కావాలో అది నీకు తెలుసును యేసయ్యా. హృదయాంతరంగ
హల్లెలూయా, హల్లెలూయా. అందరూ రెండు చేతులపైకి ఎత్తి దేవుని నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియా దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడినైన యేసుక్రీస్తు శుభనామంలో చేరొచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకమైన వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని దీవించును గాక. హల్లెలూయా. చెప్తాం ఒకసారి రెండు చేతులపైకి ఎత్తి హల్లెలూయా. ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించబోతా ఉన్నాం. ఒక అద్భుతమైనటువంటి ఇద్దరు స్త్రీలను గురించి పరిశుద్ధాత్మ దేవుడు లేఖన వాక్యాల్లో రాయించి ఉంచారు. బైబిల్ గ్రంథంలో పాత నిబంధనలో కానివ్వండి, కొత్త నిబంధనలో కానివ్వండి, స్త్రీలు కూడా దేవుని పరిచర్యలో సహకారులుగా, దేవుని యొక్క సువార్త వ్యాపకములో జత పనివారిగా, దేవుని యొక్క పని కార్యాభివృద్ధి పొందడానికి వారు ముందుకు నడిచినట్టుగా లేఖన వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమిత్రులారా, బైబిల్ చెప్తా ఉంది స్త్రీ బలహీనమైనటువంటి ఘటమని. ఏ ఘటమట? బలహీనమైనటువంటి ఘటం. అయినప్పటికీ కూడా బలహీనమైనటువంటి ఘటాలను బలమైనటువంటి ఘటాలుగా మార్చేటువంటి దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం. మంచి పాత్రలను మహిమతో నింపి తన సాధనాలుగా వాడుకునేటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం. ప్రియమిత్రులారా, దేవుని యొక్క వాక్యాలు మనం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిచర్యలో కానివ్వండి, అపోస్తుడైనటువంటి పౌలు గారి పరిచర్యలో కానివ్వండి, కొందరు స్త్రీలు పరిచర్యలో సహకారులుగా నిలిచి తమ యొక్క బాధ్యతలు నెరవేర్చినట్టుగా లేఖన వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. రోమపత్రిక 16వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదివితే, రోమపత్రిక 16వ అధ్యాయము మొదటి 2 వచనాలు, కేంక్రేయలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే అని మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభునందు చేర్చుకుని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్నాడలా సహాయము చేయవలనని ఆమెను కూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ చదవబడినటువంటి వాక్య లేఖనంలో అపోస్తలుడైన పౌలు గారు ఒక స్త్రీని గురించి సిఫారసు పత్రాన్ని రాస్తా ఉన్నాడు. ఎవరి స్త్రీ అని అడిగితే ఆమె పేరు ఫీబే. హల్లెలూయా. ఏం పేరు చెప్పండి? ఫీబే. ఎవరిమే అని అడిగినట్లయితే, కెంక్రేయలో ఒక సంఘం ఉంది. దేవుణ్ణి ఆరాధించేటువంటి, దేవుణ్ణి సేవించేటువంటి ఒక సంఘం. ఆ సంఘంలో ఈ ఫీబే ఎలాగుందంటే సంఘంలో పరిచారకురాలుగా ఉంటా ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని బిడ్డలమైనటువంటి మనము రక్షణ పొందిన తర్వాత, మారు మనసు పొందిన తర్వాత ప్రభువును సేవించేటువంటి వారుగా మనం ఉండాలి. ప్రభువుకు పరిచారము చేసేటువంటి వారుగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఈ ఫీబే ఎలా ఉందంటే కెంక్రేయ అనేటువంటి సంఘంలో ప్రభువుకు పరిచారం చేస్తూ ఉంది. ఈ కెంక్రేయ అనేటువంటి పట్టణం ఎక్కడ ఉందని ఆలోచన చేస్తే, కొరింథీ పట్టణానికి ఇంచుమించుగా 7 మైళ్ళ దూరంలో ఉన్నటువంటి పట్టణమే కెంక్రేయ పట్టణం. ఈ కెంక్రేయలో ఉన్నటువంటి ప్రజలు ఎలాంటి వాళ్ళు అంటే, ప్రియమిత్రులారా, ప్రభువుని ఎరిగినటువంటి వారు, విగ్రహారాధికులు, అన్య సంబంధమైనటువంటి ఆచార సంబంధమైనటువంటి విధానాలు కలిగినటువంటి వారు. ఆ పట్టణంలో నుండి ఈ యొక్క ఫీబే ఏం చేస్తా ఉందంటే ప్రభువుకు పరిచారం చేస్తా ఉంది. దేవునికి స్తోత్రం. ఫీబే అనేటువంటి మాటకు అర్థం ఏంటని మన బైబిల్లో మనం ఆలోచన చేస్తే, ప్రకాశవంతమైన లేక కాంతివంతమైన అనేటువంటి పేర్లు ఈమె పేరుకు అర్థంగా మనకు అనిపిస్తూ ఉన్నాయి. దేవునికి స్తోత్రం. చెప్పండి, ఏంటి అర్థము? ఒకటి ప్రకాశవంతమైన లేక
కాంతివంతమైన అనేటువంటి పేర్లు ఈమె పేరుకు అర్థంగా కనిపిస్తూ ఉన్నాయి. ప్రేమేంటంటే దేవుని బిడ్డలారా, ఈ కెంక్రేయ ప్రాంతంలో ఈ ఫీబే ఎలాగుందంటే చాలా మంది అన్యజనులుగా ఉన్నప్పటికీ, రక్షణ పొందినటువంటి వారిగా ఉంటున్నప్పటికీ, మారు మనసు లేని వారిగా ఉంటున్నప్పటికీ, అన్య సంబంధమైన జీవితాన్ని జీవిస్తున్నటువంటి ప్రభుత్వం బిడ్డలారా, ఈ యొక్క ఫీబే ఎలాగుంటుందంటే వెలుగు సంబంధిగా యేసు క్రీస్తును సొంత రక్షకునిగా కలిగి ప్రజల దేవుని వెలుగుతో తన హృదయాన్ని నింపుకొని ఒక ప్రకాశవంతమైనటువంటి జీవితాన్ని, ఒక ప్రభావవంతమైనటువంటి జీవితాన్ని జీవించేదిగా ఈ ఫీబే ఉంటున్నట్టుగా లేఖన వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలమైనటువంటి మనం కూడా ఈ ఫీబే వల్ల ఎలా ఉండాలంటే ప్రకాశవంతమైనటువంటి జీవితాన్ని జీవించే వారిగా ఉండాలి, వెలుగుకరమైనటువంటి జీవితాన్ని జీవించేటువంటి వారిగా ఉండాలి. చీకట్లో ఉన్నటువంటి వారిలో ఒక ప్రత్యేకించబడినటువంటి వారిగా మనం జీవించినటువంటి వారిగా ఉంటూ ఉండాలి. దేవునికి స్తోత్రం. లోకానికి వేరై మారు మనసు పొందుకున్నటువంటి మనము మారు మనసుకు తగినటువంటి జీవితాన్ని జీవిస్తూ వెలుగు ఫలాలు ఫలిస్తూ ప్రభువుకు సాక్షులుగా జీవించవలసిన వారమే ఉన్నామని ఈ ఫీబే యొక్క జీవితం ఈ ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అసలు పౌలు గారు ఈ ఫీబేని గురించి ఎందుకు రాస్తున్నారు? ఏ పురుషులు లేరా అక్కడ? తిమోతి గారు లేరా? ఏమండి, ఇంకా పౌలు గారితో పాటు ఇంకా పరిచయం చేసిన పురుషులు లేరా అంటే ఉన్నారు. అయినప్పటికీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని, ఒక ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని, ఒక ప్రభావవంతమైనటువంటి జీవితాన్ని జీవించింది ఫీబే. దేవునికి స్తోత్రం. ఎందుకు ఈ ఫీబేని గురించి పౌలు గారు పర్టికులర్గా రాస్తూ ఉన్నారంటే, అపోస్తలుడు పౌలు గారు కొరింథీ పట్టణంలో ఉన్నప్పుడు రోమాలో ఉన్నటువంటి సంఘానికి ఒక లేఖ రాశారు. హల్లెలూయా. ఎక్కడ ఉండగా రాశారు? కొరింథీ పట్టణంలో ఉంటూ ఉండగా రోమా సంఘానికి ఒక లేఖ రాశారు. ఆ లేఖను రాసినప్పుడు పౌలు గారు చెప్తా ఉన్నప్పుడు ఎవరు రాశారు అంటే పౌలు గారికి సహకారిగా ఉంటున్నటువంటి తెత్తయి అనేటువంటి ఒక వ్యక్తి రాశారు. దేవునికి స్తోత్రం. 22వ వచనంలో మాట మీకు కనిపిస్తూ ఉంటుంది, తెత్తయు అనేటువంటి ఒక మాట. అది రాశాడు పౌలు గారు చెప్తా ఉన్నప్పుడు. ప్రియమిత్రులారా, ఆ పత్రికను రోమాలో ఉన్నటువంటి సంఘానికి అందచేయడానికి ఎవరు సమర్థులు, ఎవరు ఆ పని చేస్తారు అని పౌలు గారు ఆలోచన చేస్తే ఈ ఫీబే అనేటువంటి ఆమె నమ్మకస్తురాలుగా, ఆవిడ ప్రభు యొక్క పరిచర్యలో సమర్థవంతురాలుగా కనిపించింది. ప్రియమిత్రులారా, ఆ సంఘంలో ఆమె ఏం చేస్తా ఉందంటే దేవునికి పరిచారము చేస్తా ఉంది. దేవునికి స్తోత్రం. అప్పుడు ఈ రాసినటువంటి రోమా పత్రికను ఈ ఫీబేకి ఇచ్చి ప్రియమిత్రులారా మరి పంపించినప్పుడు ఈమె సమర్థవంతంగా ఆ పట్టణానికి, ఆ ప్రాంతానికి వెళ్ళి రోమా యొక్క ఆ పత్రికను ప్రజలు అక్కడ ఉన్నటువంటి సంఘానికి అందించినట్టుగా లేఖన వాక్యాలను మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. అదేదైనా 4-5 కిలోమీటర్ల దూరం ఇచ్చేసి రావడానికి కొరింథీ పట్టణానికి, రోమా పట్టణానికి ఎంత దూరం అంటే ఇంచుమించుగా 1500 కిలోమీటర్ల దూరం. దేవునికి స్తోత్రం. 800 కిలోమీటర్లు. హైదరాబాద్ అయితే 500 కిలోమీటర్లు. నైట్కి ట్రైన్ ఎక్కితే ఉదయాన్నే దిగిపోవచ్చు ఇప్పుడు. కానీ ఆ దినాల్లో ప్రయాణ సాధనాలు ఏమీ లేనప్పుడే, రవాణా సదుపాయాలు లేనప్పుడే ఈమె ఏం చేసిందని ఎంతో సాహసవంతంగా ఆ పత్రికను కాబట్టి ప్రయాణం చేసుకుంటూ, నీటి మీద ప్రయాణం చేసుకుంటూ, నడుస్తూ ప్రయాణం చేస్తూ మొత్తం మీద ఏం చేసిందంటే ఆ పత్రికను రోమాలో ఉన్నటువంటి సంఘానికి ఆమె అందజేసినట్టుగా లేఖన వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ప్రియమైన ఉదయకాల సమయంలో ఫీబే జీవితం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ ఫీబే ఏ విధంగా అయితే దేవుని పరిచర్యలో, దేవునికి పరిచారం చేసిందో మనం కూడా దేవునికి పరిచారం చేయవలసిన వారమే ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి? దేవునికి మనము పరిచారము చేయాలి. పరిచారం అనగా పరిచర్య. హల్లెలూయా. పరిచర్య అనగా నాకు నిలబడి మైక్ తీసుకుని కాబట్టి గంటలు ప్రసంగాలు చేయడానికి మాత్రమే పరిచర్య అనరు. దేవునికి స్తోత్రం. పరిచర్య లేక పరిచారము అనగా ప్రియమైన బిడ్డలారా, దేవుడు మనకి ఏమైతే తలాంతులు ఇచ్చాడో, ఏమైతే సామర్థ్యాన్ని ఇచ్చాడో, మనం ఏమైతే దేవుని యొక్క నామంలో
తలాంతులను కలిగి ఉన్నామో ఆ తలాంతులను గుర్తెరిగి దేవుని పని కొరకు మనము ప్రయోజనకరంగా దేవుని పనిలో ఉపయోగపడడాన్ని పరిచర్య అంటారు. దేవునికి స్తోత్రం. అది ఒకవేళ ప్రార్థించే పరిచర్య కావచ్చు, విజ్ఞాపన చేసే పరిచర్య కావచ్చు, లేకపోతే మన బలాన్ని మన ధనాన్ని దేవుని సేవలో ఖర్చు పెట్టడం కావచ్చు. అది ఏమైనా కానీ దేవుడు మనకి ఇచ్చినటువంటి తలాంతులను మంచం కింద కొంచెం కింద పెట్టకుండా ఆ తలాంతులను ప్రభు కొరకు మనం ఏం చేయాలంటే ఉపయోగకరంగా ఉపయోగించాలి. దేవునికి స్తోత్రం. దేవుడు నీకు ప్రార్థించే తలాంతు ఇచ్చి ఉంటే నువ్వేం చేయాలి? దేవుని సన్నిధిలో ప్రార్థించాలి. నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు, నశించిపోతున్నటువంటి ఆత్మల కొరకు, ప్రేమిలరా ఇరుగు పొరుగు వారి కొరకు, దేశం కొరకు, దేశ అధికారుల కొరకు, దేశ పరిస్థితుల కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి, విజ్ఞాపన చేయాలి, ప్రభు సన్నిధిలో కన్నీరు కార్చాలి. జరుగుతున్న పరిస్థితులను బట్టి, రాబోయేటువంటి ఉపద్రవాలను బట్టి దేవుని సముఖంలో ప్రార్థించేటువంటి వారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథంలో అన్నా అనేటువంటి ఒక స్త్రీ ఉంది. ఏం పేరు? హన్నా కాదు, అన్నా. దేవునికి స్తోత్రం. ఈమె 85 సంవత్సరాల విధవరాలు. ఏమండి, చిన్నతనంలోనే వివాహం అయింది. ఏమంటే తక్కువ సమయంలోనే భర్తను పోగొట్టుకుంది. అయితే ఆమె దేవుని మందిరాన్ని విడిచిపెట్టగా ఏం చేసిందంటే విడివక మానక రాత్రి పగళ్ళు ప్రార్థన చేస్తూ ఉందట. దేవునికి స్తోత్రం. ఆమె వృద్ధాప్యంలో ఉంది. 85 సంవత్సరాల వృద్ధాప్యంలో ఉంది. నేను వృద్ధురాలను కదా అనుకోలేదు, నేను ముసలిదాన్ని కదా అనుకోలేదు. ఆమెకు దేవుడు ఏ ఆత్మనైతే ఆమె యందు ఉంచాడు, ఆ వృద్ధాప్యంలో కూడా రాత్రి పగళ్ళు మానక దేవాలయాన్ని విడవక ప్రార్థన చేస్తాం. దేవునికి స్తోత్రం. పిల్లరా, చిన్నవారైనా పెద్దవారైనా యవనస్తులైనా వృద్ధులైనా దేవుడు మనలో ఉంచినటువంటి ఆత్మను మనము పిల్లల నిర్లక్ష్యం చేయక దేవుని సముఖంలో ప్రార్థించేటువంటి వారిగా మనం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చాలా మంది చెప్పొచ్చు, పాస్టర్ గారు మేము చదువుకోలేదండి అని. చదువుకోవడానికి ప్రార్థన చేయడానికి సంబంధం లేదు. ప్రార్థన చేయాలని మనసు నీలో ఉంటే, ఆ భారం నీలో ఉంటే, ఆత్మదేవుడు నీలోకి వచ్చి ప్రజలందరి కోసం ఏం చేస్తాడు? ప్రార్థన చేయిస్తాడు. దేవునికి స్తోత్రం. ఉచ్చరింప సఖ్యము కాని మూలుగలతో ఆయన మనలో ఉండి విజ్ఞాపన చేయిస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక నీలో ఏముండాలి? ఆసక్తి ఉండాలి, భారం ఉండాలి. నేను దేవుని సముఖంలో ప్రార్థించాలి, నశించిపోతున్నటువంటి వారి కొరకు అంగలార్చాలి, కన్నీరు కార్చాలి, నా దేశాన్ని, నా రాష్ట్రాన్ని, నా ప్రజలను ప్రభు కొరకు సంపాదించాలి అనేటువంటి భారం కేవలం దేవుని సేవకుల్లో మాత్రమే కాదు, కానీ విశ్వాసులైనటువంటి వారందరూ కూడా అట్టి భారాన్ని కలిగి ఉంటే మన దేశం మారి రక్షణ పొందుతుంది. దేవునికి స్తోత్రం. ఈ ఫీవే పౌలు గారు రాసినటువంటి ఆ సువార్త పత్రిక ద్వారా, ఏమండి, ఆ రోమా పత్రిక ద్వారా గొప్ప పరిచర్య జరుగుతున్నటువంటి ఉద్దేశంతో, ఒక గొప్ప పరిచర్యను దేవుడు ఏర్పాటు చేసిన ఉద్దేశంతో ఆమె ఏం చేసిందంటే అంత దూరం కూడా ప్రజెంట్గా ఆమె ఏం చేసింది? ప్రయాణం చేసి దేవునికి పరిచారం చేయాలనే ఉద్దేశంతో పరిచారం చేసింది. దేవునికి స్తోత్రం. అందుకోసమే దేవుడు ఈమె పేరును ఈ గ్రంథమందు రాయించి ఉంచాడు. హల్లెలూయా. పౌలు గారు కూడా స్పెసిఫిక్ గా ఈమె పేరును గురించి మెన్షన్ చేస్తూ, ఇదిగో కెంక్రేయలో ఉన్నటువంటి సంఘ పరిచారకురాలకు ఫీబే అనేటువంటి మన సహోదరుని చేర్చుకోవడానికి మీరు ఏ మాత్రము సందేహించగా పరిశుద్ధులకు తగినట్టుగా ఆమెను మీరు చేర్చుకోండి. పరిశుద్ధుల్ని నీతిమంతుల్ని ఏ విధంగా అయితే మీరు చేర్చుకుంటున్నారో సంఘంలో, అదేవిధంగా ఈ ఫీబేను కూడా మీరు చేర్చుకునండి అని ఫీబేను గురించి పౌలు గారు ఒక రికమెండేషన్ లెటర్ రాసినట్టుగా లేఖన వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఫీబేను గురించినటువంటి 7 ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఉదయకాల సమయంలో ప్రభు మనతో మాట్లాడడానికి ఉద్దేశించి ఉన్నాడు. మొదటిగా మీకు చెప్పాను, ఆమె ప్రకాశవంతమైనటువంటి జీవితాన్ని జీవించింది, ప్రభావవంతమైనటువంటి జీవితాన్ని జీవించింది, ఆమె ప్రకాశించినటువంటి జీవితాన్ని జీవించిందని. రెండవదిగా ఆమె పరిచారకురాలు అని రాయబడి ఉంది. హల్లెలూయా. ఎవరైనా ఆమె పరిచారకురాలు. పరిచారకురాలని ఎవరిని అంటారంటే నీకు చెప్పాను, ప్రభువుకి పరిచర్య చేసినటువంటి వారిని, దేవుడు ఇచ్చినటువంటి తలాంతులను ప్రభు కోసం ఉపయోగిస్తూ కాబట్టి ప్రభు పనిచేసినటువంటి వారిని పరిచారకులు అంటారు. హల్లెలూయా. పరిచారకుల్లో ఉండవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటి అంటే, ఒకటి తగ్గింపు,
రెండవది సమర్పణ, మూడవది త్యాగం. దేవునికి స్తోత్రం. పరిచారకులని అందరూ అనరు. ఏమండి, దేవుని మందిరంలో 100 మంది ఉన్నారంటే ఆ 100 మందిలో ఒక 10 మందో, ఒక 15 మందో, ఒక 20 మందో ఏం చేస్తారంటే ప్రభువుకి పరిచర్య చేయాలి. దేవుడు ఇంత రీతిగా మమ్మల్ని ఆశీర్వదించాడు, దేవుడు మా కుటుంబాన్ని కాపాడుతున్నాడు, కాబట్టి ప్రభువుకి ఏదో ఒక రీతిగా మేము పరిచర్య చేయాలి, పరిచారం చేయాలని ఏమండి మందిరంలో కొంతమంది ముందుకు వస్తారు. వారి శక్తి సామర్థ్యాలకు తగినట్టుగా మందిరాన్ని తొడవడం అని, ఏమండి కార్పెట్లు వేయడం అని, కుర్చీలు సదరడం అని, అది ఏదైనా ఏమండి భోజనాలు ఏర్పాట్లు కానివ్వండి, వివిధ సందర్భాల్లో వాళ్ళు ఏం చేస్తారంటే వారి శక్తిని బలాన్ని దేవుని కొరకు ఉపయోగిస్తారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలా ఉపయోగించాలంటే మొట్టమొదటి వారిలో ఏముండాలి? తగ్గింపు ఉండాలి. తగ్గింపు ఉంటేనే కానీ కుర్చీలు వేయలేరు, తగ్గింపు ఉంటేనే కానీ కార్పెట్లు తీయలేరు, తగ్గింపు ఉంటేనే కానీ ప్రేదం బిడ్డలారా గిన్నెలు కడగలేదు, గుమ్మాలు ఓడ్చలేరు. దేవునికి స్తోత్రం. ఏముండాలి? తగ్గింపు ఉన్నటువంటి వాళ్ళే దేవుని పరిచర్య చేయగలుగుతారు. కాబట్టి హైదరాబాద్లో భక్త్ సింగ్ గారు అనేటువంటి ఒక గొప్ప దైవజనులు ఉండేవారు ఇదివరకు. ఇప్పుడు లేరు అనుకోండి, చనిపోయారు, చాలా సంఘాలు కట్టారు. ఆ భక్త్ సింగ్ గారి సంఘంలో నచ్చ ఒకరోజు భక్త్ సింగ్ గారు వచ్చేసరికల్లా ఏం చేస్తా ఉన్నారని కొంతమంది యవనస్తులు ఏంటంటే వాళ్ళు బాత్రూములు కడుగుతున్నారంట. ఏం కడుగుతున్నారు? పెద్ద సంఘం అది, ఇంచుమించుగా ఒక 3-4-5 వేల మంది జనం ఉంటారు. 3-4-5 వేల మంది సంఘంలో ఎవరు వచ్చిన వాళ్ళు ఏమండి అందరూ శుభ్రంగా వస్తారా? తినొచ్చు వాళ్ళు ఉంటారు, శుభ్రంగా తాగి వచ్చినట్టు వాళ్ళు ఉంటారు, బాత్రూమ్లు ఉపయోగించుకునే వాళ్ళు ఉంటారు. ఏమండి అటువంటి పరిస్థితుల్లో కొంతమంది యవనస్తులు ఏం చేస్తా ఉన్నారంటే ఆ సంఘ ఆరాధనలో బాత్రూమ్ క్లీనింగ్ చేస్తున్నారట. బాత్రూమ్ క్లీనింగ్ చేస్తున్నారు. ఒకసారి భక్త్ సింగ్ గారు ఎప్పుడు కూడా మన బాత్రూమ్స్, చర్చికొచ్చిన బాత్రూమ్స్ చాలా క్లీన్గా ఉంటున్నాయి, ఎంతమంది వస్తున్నారు, ఈ ల్యాబరేటరీస్ యూజ్ చేసుకుంటా ఉన్నారు, ఎంత శుభ్రంగా ఎలా ఉండగలుగుతున్నాయి, ఎవరు శుభ్రం చేస్తున్నారు అని ఒకసారి ఆయన వాక్యానికి మధ్యలో ఆఫ్ చేసి వెళ్ళి చూస్తే కొంతమంది యవనస్తులు అవి శుభ్రం చేస్తా ఉన్నారు. ఎవరు వారు అని ఆలోచన చేస్తే వాళ్ళు IAS చదివినటువంటి కలెక్టర్స్ అక్కడికి. దేవునికి స్తోత్రం. ఏం చదివారు వాళ్ళు? IAS చదివినటువంటి కలెక్టర్లు. దేవుని సంఘంలో, దేవుని మందిరంలో దేవుడు మాకు ఎంత ఉన్నతమైనటువంటి స్థితి ఇచ్చాడు, దేవుడు మాకు ఎంత యోగ్యమైనటువంటి స్థితి ఇచ్చాడు. ఇంత యోగ్యమైనటువంటి స్థితిలో దేవునికి మేము ఏమీ చేయలేకపోతున్నాం. మా ఉద్యోగాలను బట్టి దేవునికి ఏదైనా చేయాలి, కనీసం ఆదివారపు ఆరాధనలో ఏదో ఒక రకంగా సంఘానికి ఉపయోగపడే పని చేయాలని IAS చదువుకునేట్టు వాళ్ళు ఏం చేశారు? బాత్రూమ్ క్లీన్ చేస్తున్నారట. దేవునికి స్తోత్రం. అదే పని కనుక ఏమండి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరికన్నా పాస్టర్గా చెప్పారు అనుకోండి, ఏం చేస్తారు మీరు? చెప్పండి, ఏం చేస్తారు? ముందు ముఖం పక్కనెట్టుకుని అంతమంది ఉంటే నేనే కనిపించానా వాళ్ళకి చెప్పచ్చు కదా, శుభ్రంగా నీట్గా రెడీ అయ్యి శుభ్రంగా పౌడర్ కొట్టుకుని నీట్గా వచ్చి నేనే కనిపించానా పాస్టమ్మ గారికి, అంత చులకనైపోయినా నేను అని ఏం చేస్తూ ఉంటాం? చెప్పండి, ఏం చేస్తాం? రెండో వారం వెనకాల కూర్చుంటాం, ముందు కూర్చుంటే మళ్ళీ ఇంకో పని చెప్తారేమో అని. దేవునికి స్తోత్రం. చెప్పండి గట్టిగా హల్లెలూయా. దేవుని పక్షంగా బాకీ పని చేసినా మనకు ఆశీర్వాదమే. స్తోత్రం చెప్పండి. ఏమనేది బాకీ పని ఏమండి? దేవుని పక్షంగా ఆ పని చేసినా కానీ మాకు ఆశీర్వాదం, మనకు ఆశీర్వాదం. నేను హైదరాబాద్లో శ్యామన్ గారికి దగ్గర ట్రైనింగ్ వెళ్ళినప్పుడు, ట్రైనింగ్ వెళ్ళినప్పుడు నేను అనుకున్నాను ట్రైనింగ్లో ఫస్ట్ వాక్యం చెప్పమని పిలుస్తారేమో అనుకున్నాను నేను. హల్లెలూయా. అయితే ఆయన చెప్పిన పని ఏంటంటే నన్ను నాతో పాటు మరి కొంతమందిని పిలిచి ప్రతిరోజు ఈ వారం అంతా మీరే ఈ లెటర్స్ క్లీన్ చేయాలన్నారు. దేవునికి స్తోత్రం. నాకు అనిపించింది నేను అంత దూరం నుంచి ఇంత దూరానికి ట్రైనింగ్ వచ్చాను, శుభ్రంగా చదువుకున్నాను, ఏ బైబిల్ కాలేజీకి వెళ్ళినా ఇలాంటి పని చెప్పరు, ఇక్కడికి వచ్చాను బాగా ట్రైనింగ్ ఇస్తారని ఈయన క్లీనింగ్ చేయమంటున్నారు అనుకున్నాను. దేవునికి స్తోత్రం. తర్వాత నా పక్కన ఉన్నటువంటి ఇంకో పాస్టర్ గారు అంటున్నారు, నేను పలానా ప్రాంతంలో పరిచర్య చేస్తా ఉన్నాను, దేవుడు గొప్ప సంఘాన్ని ఇచ్చాడు, అయినప్పటికీ కూడా ఇలాంటి పరిచర్య చేయడానికి నేను నెలకొకసారి ఇక్కడికి వస్తానని చెప్పాడు ఆయన. స్తోత్రం చెప్పాను. ఏమన్నాడు? ఇలాంటి పరిచర్య చేయడానికి నేను నెలకొకసారి ఇక్కడికి వస్తాను, చెప్పులు స్టాండ్ దగ్గర నుంచి ఉంటాను,
ఆ చెప్పులు వెళ్ళేవారు వచ్చినట్టు వారు ఆ చర్చికి వచ్చినట్టు చెప్పుల్ని కవర్లో పెట్టి అలాగ ఒక టోకెన్ ఇచ్చి వెళ్ళేటప్పుడు మళ్ళీ ఆ చెప్పులు వాళ్ళకి ఇస్తూ ఉంటాను. ఇలాంటి పరిచర్య నేను చేస్తూ ఉంటాను. అలా చేయడాన్ని బట్టి దేవుడు మాకు ఒక ఉన్నతమైన స్థితిని ఇచ్చారని చెప్పాడు. దేవునికి స్తోత్రం. అప్పటి నుంచి కూడా ప్రజలు పెట్టారు. దేవుని సంఘంలో కానివ్వండి, బయట కానివ్వండి, ఎక్కడ ఏ పని ఉంటే ఆ పని చేయడం అలవాటు. దేవునికి స్తోత్రం. ఒకవేళ అక్కడ సరిగ్గా కూర్చొని చదవలేదా, సరిగ్గా కార్పెట్లు వేయలేదా, సరిగ్గా భోజన ఏర్పాట్లు లేవా, అక్కడికి వెళ్ళి అక్కడ చేయగలిగిన పని అంతా కూడా చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు కృపనిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఒక చోట మరొక చోట ఇలాగే మీటింగ్లు 3 దినాల మీటింగ్లు జరుగుతున్నాయట. 3 దినాల మీటింగ్లు జరుగుతూ ఉన్నప్పుడు ప్రతిరోజు అక్కడ మీటింగ్స్ లో ప్రతిరోజు భోజనాలు ఉంటాయి. ఎందుకంటే దూర ప్రాంతాల నుంచి వస్తారేమో, వాళ్ళ ఉద్యోగాలు వారి పనులు మానుకుని దేవుని వాక్యాన్ని వినడానికి ఆసక్తిగా వస్తారేమో. ఆ సంఘం అంతా ఏం చేసిందంటే 3 దినాలు కూడా భోజనాలు ఏర్పాటు చేసేది. మనమైతే ఆఖరి రోజే ఏర్పాటు చేస్తాం ఏదైనా మీటింగ్లు పెడితే, ఎక్కడెక్కడ వాళ్ళమే కాబట్టి. వాళ్ళు దూరం నుంచి వచ్చిన వారు కనుక 3 దినాలు భోజనాలు ఏర్పాటు చేస్తూ ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా ఒక ఆయన తెల్లటి బట్టలు వేసుకుని ఏం చేసేవాడంటే, అందరూ భోజనాలు చేసిన తర్వాత ఆకులు ఉంటాయి చూసారా, అన్నం తినగా మిగిలిన దుమ్ములు లేకపోతే ఆ యొక్క ఆహారంలో ఉన్నటువంటి వేస్టేజ్ అంతా కూడా లాస్ట్ అన్నంలో విడిచిపెట్టారు చెయ్య కడుక్కునే ముందు. ఆ యొక్క ఆకులన్నీ కూడా తెల్లని బట్టలు వేసుకుని ఉంటే ఆయన ఆకులన్నింటినీ కూడా మించి ఆ పొట్టుల్లో సదిరి దూరంగా పడేసేవారట. దేవునికి స్తోత్రం. ఒక పాస్టర్ గారు 3 దినాల మీటింగ్స్ లో వాక్య పరిచయం చేయడానికి వచ్చినప్పుడు ఈ తెల్లటి బట్టలు వేసుకున్నటువంటి వ్యక్తి రోజు కూడా 3 రోజులు కూడా మీటింగ్స్ లో ఉదయం సాయంకాలం మానుకోకుండా ఆకులు ఎత్తుతా ఉన్నాడు. అసలు ఎవరు ఏంటి, పాస్టర్ గారికి సంబంధించిన కుటుంబంలో ఉన్న వ్యక్తి, లేదా పాస్టర్ గారు అసిస్టెంట్ పాస్టర్, లేదా పాస్టర్ గారు కొడుక ఎవరో ఏంటి అనేసి ఎంక్వైరీ చేశారు. పాస్టర్ గారు వాక్యం చెప్పడానికి వచ్చినటువంటి గెస్ట్ పాస్టర్ గారు తను పిలిచినట్టు పాస్టర్ గారు పిలిచి, పలానా ఆయన నుంచి వస్తున్నాను 3 రోజులు బట్టి, ఎవరైంది ఆయన అంటే ఆయన చెప్పారు, ఆయనండి మా సంఘానికి వస్తుందండి ఎంఆర్ఓ గారు అన్నాడటండి. గట్టిగా చెప్పట్లు కొట్టింది ఏమన్నా మంచిది. హల్లెలూయా. ఎవరటండి? మా చర్చికి వారం వస్తారండి ఆయన ఎంఆర్ఓ అంటే ఆయన ఎంఆర్ఓ గారు. ఆయన అంటాడు, పాస్టర్ గారు నాకు ఏదో ఒక పని చెప్పండి మందిరంలో, నేను ఏదో ఒక పని చేయాలి, అది ఎంత మరి తక్కువ స్థితిలో ఉన్నటువంటి పని అయినా కానీ నాకు ఆ పని కావాలి పాస్టర్ గారు. ఎందుకంటే దేవుడు ఎంత స్థితి ఇచ్చాడు మాకు, ఎంత ఉన్నతమైన స్థితి ఇచ్చాడు మాకు, ఎంత ఉన్నతమైనటువంటి ఉద్దేశాల్లో దేవుడు మా జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తూ ఉన్నప్పుడు ఈ చిన్న పనులు చేయలేమండి. మా ఇంట్లో ఫంక్షన్ అయితే, మా ఇంట్లో ఏదైనా కార్యక్రమం అయితే ఇలాంటి పనులు మేము చేసుకోలేమండి. దేవుని మందిరంలో, దేవుని సంఘంలో ఇలాంటి పనులు చేయడం ద్వారా ఎంతో ఆశీర్వాదం ఉందని చెప్పారు ఆయన. దేవునికి మహిమ కలుగును గాక. ఉదయకాల సమయంలో ఫీవే ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుని సంఘంలో మనము సంఘానికి దేవునికి ఏం చేయాలంటే పరిచారము చేసినట్టు వాళ్ళుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి అమ్మా? ఏం చేయాలి? పరిచారం చేయాలట. ఆఫీసులో కాదు చేసేది పరిచారం, ఉద్యోగాల్లో కాదు చేసేది పరిచారం, దేవుని మందిరంలో మనం చేయగలిగే పనిని పరిచారం చేయాలి. దేవునికి స్తోత్రం. ఏదైనా మీటింగ్ జరిగింది అనుకోండి, శుభ్రంగా వచ్చి వాక్యం వినేసి భోజనాలు చేసి వెళ్ళిపోవడం కాదు. పాస్టర్ గారు ఏ పని ఉందండి, గిన్నెలు తోమంటారా? పాస్టర్ గారు గిన్నెలు తోమంటారా? అంట్లు తోమంటారా? మందిరం శుభ్రం చేయమంటారా? మందిరం అంతా శుభ్రంగా తరగొట్టు పెట్టమంటారా? ఇలాగ అడిగి మేము చెప్తే చేయడం కాదు, అడిగి ఏ పని ఉందండి అని అడిగి దేవునికి పరిచారం చేసేటట్టు వాళ్ళకి మనం ఉండగలిగినట్లయితే మన పేర్లు ఈ ఫీబే యొక్క మరి యొక్క పేరు ఏ విధంగా అయితే దేవుని యొక్క గ్రంథంలో లెక్కించబడిందో మన పేర్లు కూడా జీవ గ్రంథమందు లెక్కించబడేవిగా ఉంటాయి. దేవునికి స్తోత్రం. పరిచర్య చేయడానికి మనలో మొదట ఏముండాలి? తగ్గింపు ఉండాలి. ఏముండాలి చెప్పండి? తగ్గింపు ఉంటేనే ప్రదేశం కదా మనం దేవునికి పరిచారం చేయగలుగుతాం. సమర్పణ ఉంటేనే, సమర్పించుకుంటేనే దేవునికి పరిచారం చేయగలిగిన వారిగా ఉంటాం. మూడవదిగా త్యాగం ఉండాలి. హల్లెలూయా. ఏముండాలి? త్యాగం. దేవునికి స్తోత్రం. ఏముండాలి చెప్పండి? త్యాగం. ఇప్పుడు భోజనాలు ఏర్పాటు జరిగిందనుకోండి, వచ్చే వారమో పై వారమో ఫస్ట్ వారమో భోజనాలు పెడతాం. మా నాగమణి గారు ఏం చేస్తాం?
భోజనాలు పెడతాం. భోజనాలు పెట్టినప్పుడు ఆ భోజనాల కార్యక్రమంలో ఏం చేయాలి? లాస్ట్ దాకా ఎవరు ఉంటారు? లాస్ట్ దాకా ఉంటే మనకేముంటది? ఫస్ట్ తినేసి వెళ్ళిపోదాం అని అనుకోకూడదు. స్తోత్రం చెప్పండి. అందరికి శుభ్రంగా పడలేదు, అందరూ తింటే మనం తిన్నంత సంతృప్తి అని ఏం చేయాలంటే అందరికి వడ్డించి, ఏమండి, అందరికి వడ్డించిన తర్వాత ఆకలి ఏమన్నా ఉందా అని పాస్టర్ గారు మీతో పాటు మాకు కూడా ఆ ఉన్నది పెట్టండి కలిసి తిందాం అని ప్రతిదా ఏం చేయాలంటే ఆ విధమైనటువంటి విధానంలో తగ్గింపులు ఇంటి వారికి మనం ఉండాలని వాక్యాలు మనం చూస్తూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. దేవుని మందిరానికి వస్తున్నట్టు మనము వాక్యం వినడమే కాదు, ప్రజల వాక్యం వినడమే కాదు కానీ ఆత్మ సంబంధంగా మనము తర్ఫీదు చేయబడాలి. దేవునికి స్తోత్రం. ఈ కెంక్రియలో ఉన్నటువంటి సంఘంలో ఫీబే ఏం చేస్తా ఉందంటే సంఘంలో పరిచారం చేస్తా ఉంది. హల్లెలూయా. ఏం చేస్తా ఉంది? పరిచారం చేస్తా ఉంది. రెండవదిగా ఈమెలో ఉన్నటువంటి క్వాలిటీస్ మీకు చెప్పాను. ప్రకాశవంతమైనటువంటి జీవితాన్ని జీవించేది, ప్రభావవంతమైన జీవితాన్ని జీవించేది, వెలుగు సంబంధిగా జీవించేదని చెప్పాను. రెండవదిగా ఈమె పరిచారకురాలని చెప్పాను. మూడవదిగా ఈమె నమ్మకస్తురాలు. హల్లెలూయా. ఎలాంటిదక్క? నమ్మకస్తురాలు. దేవుని మందిరానికి వస్తుంటే మనము దేవుని సంఘంలో ఉండాలి అంటే నమ్మకస్తులుగా ఉండాలి. ఎలాగుండాలి? నమ్మకస్తులుగా ఉండాలి. దేవుడు ఎవరికి పని అప్పగిస్తాడు, దేవుడు ఎవరికి బాధ్యత అప్పగిస్తాడు, నమ్మకస్తులుగా అప్పగిస్తాడు. కానీ గర్విష్ఠులకు కానీ, కోపిష్ఠులకు కానీ, పాపిష్ఠులకు కానీ దేవుడు బాధ్యతను అప్పగించడు. ఎవరికి అప్పగిస్తాడు దేవుడు? నమ్మకంగా ఎవరైతే ఉంటారో, ఎవరి నమ్మకస్తులుగా ఎవరైతే ఉంటారో దేవుడు వారికి పనిని అప్పగిస్తాడు, బాధ్యతను వారికి అప్పగిస్తాడు. ఈ ఫీబే ఈ యొక్క కెంక్రేయ సంఘంలో ఎలాగుందంటే నమ్మకస్తురాలుగా ఉంది. హల్లెలూయా. దేవుని సంఘంలో మనం ఎలాగుంటున్నాం? నమ్మకస్తులుగా ఉండగలుగుతున్నామా? నమ్మకస్తురాలుగా ఉండగలుగుతున్నామా? పాస్టర్ గారు మనకి ఏదైనా ఒక పని చెప్పారంటే ప్రజలుగా దాన్ని చేసేటట్టు వారుగా ఉంటున్నామా, లేక సాకులు చెప్పేటట్టు వారుగా ఉంటున్నామా? స్తోత్రం చెప్పండి. కొంతమంది యవనస్తులు ఉంటారు. ఆ యవనస్తులకి సంఘంలో పాస్టర్ గారు ఏం చేస్తారు చెప్పండి? కొన్ని పనులు అప్పగిస్తారు. ఎందుకు అప్పగిస్తారు? వాళ్ళు నేర్చుకుంటారని, లేకపోతే వారికి పనితనం అబ్బుద్దని, లేకపోతే దేవుని పరిచర్య చేయడం ద్వారా వారు దీవించబడతారని వారికి పనిని అప్పగిస్తే కొంతమంది ఏం చేస్తారంటే సాకులు చెప్పినట్టు వారుగా ఉంటారు. పాస్టర్ గారు నేను వెళ్ళలేదండి, నాకు తెలియదండి, నాకు రాదండి, నేను పని చేయలేనండి. హల్లెలూయా. ఇంకా రెండోసారి పాస్టర్ గారు ఆ పని వాళ్ళకి చెప్తారా? పొరపాట్లు చెప్తాం. స్తోత్రం చెప్పండి. ఎందుకని? వారు నమ్మకంగా పని చేయలేకపోతున్నారు కనుక, నమ్మకస్తులుగా ఉండలేకపోతున్నారు కనుక రెండోసారి ఆ పని వాళ్ళకి చెప్తాం. దేవునికి స్తోత్రం. సంఘంలో పాస్టర్ గారు ఏదైనా ఒక పని మనకు చెప్పారంటే ఎందుకు చెప్తారో తెలుసా? నీవైతే బాగా చేస్తావని. హల్లెలూయా. ఏమండి? సంఘంలో నీకే ఎందుకు చెప్పిస్తున్నారంటే నువ్వైతేనే ఆ పనిని బాగా చేస్తావు, వేరే వాళ్ళు సరిగ్గా చేయలేరు కాబట్టి నువ్వైతే సమర్థవంతంగా చేస్తావని కొన్నిసార్లు సేవకులు సేవకురాలు ఏం చేస్తారని కొన్ని పనులు సంఘ బిడ్డలకు చెప్తా ఉంటుంటారు. హల్లెలూయా. చెప్పినప్పుడు నాకే చెప్పారు అన్నట్టుగా ఏమండి కొంతమంది ఏం చేస్తారు? ముఖం ముడుచుకుంటారు. హల్లెలూయా. నాకే చెప్తున్నారు అనుకుంటారు కొంతమంది. హల్లెలూయా. దేవుని పేరిట పూచికి పుల్ల మనం పనిచేసినా కానీ తగిన ప్రతిఫలాన్ని మనం పొందుకుంటాం. దేవునికి స్తోత్రం. ఈ ఫీబే ఎలాగుంది? కెంక్రేయ సంఘంలో ప్రకాశవంతమైన స్త్రీగా ఉంది. రెండవది పరిచారకురాలుగా ఉంది. మూడవది నమ్మకస్తురాలుగా ఉంది. నాలుగవదిగా ధైర్యశాలిగా ఉంటా ఉంది. దేవునికి స్తోత్రం. ఆ సంఘంలో చాలా మంది యవనస్తులు ఉన్నారు, పురుషులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కానీ పౌలు గారు ఈ ఫీబేకి ఎందుకు చెప్పారంటే ఈమె ధైర్యవంతురాలు. ప్రభు కోసం పని చేయడానికి, ప్రభు కోసం పరిగెత్తడానికి, ప్రభు కోసం తాను ప్రేమిలరా శ్రమైనా, కష్టమైనా, నిందైనా, బాధైనా ప్రేమిలరా అది భరించడానికి ఈమె ఎలాగుందంటే ధైర్యవంతురాలుగా, సాహసవంతురాలుగా ఉంది. దేవునికి స్తోత్రం. చాలా మంది ప్రేమిలరా దేవునికి సాక్ష్యం ఇవ్వాలన్నా, ఎక్కడికన్నా ప్రభు పనిలో వెళ్ళాలన్నా ఏమండి చాలా మంది ఎలా ఉంటారంటే పిరికి వారిగా ఉంటారు.
దేవునికి స్తోత్రం. బైబిల్ పట్టుకుని సాక్ష్యం చెప్పడానికి పిరికితను, సిగ్గు, ప్రతిపిల్లరా, లేకపోతే వివిధమైనటువంటి విధానాలు. ఈ యొక్క ఫీబే 1500 కిలోమీటర్ల దూరం కాబట్టి పౌలు గారు రాసిచ్చిన పత్రికను తీసుకుని రోమా సంఘానికి తీసుకెళ్ళి ఏం చేసిందంటే అక్కడ తన పనిని నిర్వర్తించి ధైర్యవంతురాలుగా ఆ దినాల్లో క్రైస్తవులను పిలవబడినటువంటి వారికి భయంకరమైన శ్రమలు, ఉపద్రవాలు, ఏమంటే బాధలు వస్తున్నప్పటికీ కూడా ఆ బాధలు సహించడానికి, ఆ శ్రమలు అనుభవించడానికి తాను దేవునికి అప్పగించుకున్నటువంటి ధైర్యవంతురాలుగా మనకు కనిపిస్తూ ఉంది. దేవునికి మహిమ కలుగును గాక. ఎన్ని విషయాలు చెప్పాను మీకు నేను? ఒకటి ప్రకాశవంతమైనది, రెండవది పరిచారకురాలు, మూడవది నమ్మకస్తురాలు, నాలుగవది ధైర్యశాలి, ఐదవదిగా ప్రేమ బిడ్డగా ఈమె ధనాపేక్ష లేని స్త్రీ. స్తోత్రం చెప్పండి. ఏం లేదు, ఈమెలో ధనాపేక్ష కనిపించదు మనకు. హల్లెలూయా. నేటి దినాల్లో దేవుని మందిరానికి వస్తున్నా, వాక్యాలు వింటున్నా, కానీ చాలా మంది ఎలా ఉంటారంటే ధనాపేక్ష కలిగి ఉంటారు. దేవునికి స్తోత్రం. దేవుణ్ణి ప్రేమిస్తారు, ధనాన్ని ప్రేమిస్తూ ఉంటారు. హల్లెలూయా. మనము దేవుణ్ణి ధనాన్ని ఒకే సమయంలో ప్రేమించలేము. దేవునికి స్త్రీకి దాసులుగా ఉండలేము. ఈ యొక్క ఫీబే ఎలాగుందంటే ప్రియ బిడ్డగా రాయబడిన మాట 2వ వచనంలో, ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్నట్లా సహాయము చేయవలని ఆమెను గురించి మీకు సిఫారసు చేయుచున్నాను అని రాస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఏమని రాశాడు ఇక్కడ? ఆమెకు మీ వల్ల ఏమైనా కావాల్సి వస్తే ఆమె కావలసిందే అడుగుతుంది తప్ప అవసరం లేనిది అడగదు. హల్లెలూయా. అది కావాలి, ఇది కావాలని అడగదు. ఆమెకు ఏమైతే అవసరంగా ఉందో అది ఆమె అడుగుతుంది. అడిగినప్పుడు అది మీద ఆమెకు మీరు సహాయం చేయాలి అని పౌలు గారు ప్రేమగా రోమాలో ఉన్న సంఘానికి రాస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నిజమే ప్రేమ. మన దేవుడు కూడా మనకి ఏమైతే అవసరంగా ఉన్నదో వాటిని మనకు ఆయన అనుగ్రహించినటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా. ఏమనుగ్రహిస్తాడు ఆయన? మనకి ఏమైతే అవసరంగా ఉందో, ఏమైతే అక్కరగా ఉన్నాయో వాటిని ప్రభు మనకు అనుగ్రహిస్తాడు. ప్రభు ద్వారా అవి మనకు అనుగ్రహించబడతాయి. హల్లెలూయా. అంతేగాని దేవుని బిడ్డలమైన మనము ఈ లోకంలో అవి కావాలి, ఇవి కావాలని దేవుని అడిగేవారుగా ఉండకూడదట. హల్లెలూయా. యాకోబు రాసినటువంటి పత్రికలో అపొస్తలుడైన యాకోబు గారు ఒక పత్రికను రాస్తూ ఆ సంఘాన్ని ఏమని రాస్తాడంటే, మీరు అడుగుతున్నారు కానీ ఎలా అడుగుతున్నారో తెలుసా? ఇదిగో 4వ అధ్యాయం 3వ వచనం, మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశంతో అడుగుతున్నారు కనుక మీకేమీ దొరకదని రాస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. యాకోబు గారి పత్రిక రాస్తూ మీరు అడుగుతున్నారు దేవుణ్ణి. ఎలా అడుగుతున్నారు? దురుద్దేశంతో అడుగుతున్నారు. ఎలా అడుగుతున్నారు? మీకు మీ భోగముల నిమిత్తం అడుగుతూ ఉన్నారు. ఇది అవసరం లేని వాటిని అడుగుతూ ఉన్నారు. అవసరమైనటువంటి వాటిని మానేశారు, అవసరం లేని వాటిని అడుగుతూ ఉన్నారు. అందుకే మీకు అవి అనుగ్రహించబడట్లేదని రాస్తా ఉన్నాడు. హల్లెలూయా. అంటే ఫీబేని గురించి మాత్రం ఆమె ఏమి అడిగినా కానీ మీరు ఆమెకు అది ఇవ్వాలి అని పత్రిక రాస్తా ఉన్నాడు. అనగా అర్థం ఏంటంటే ఈమె ఏమి అడిగినా కానీ ఎలా అడగదు? దురుద్దేశంతో అడగదు. కాబట్టి భోగముల నిమిత్తం అడగదు. అవసరత ఏమైతే ఉందో, అక్కర ఏమైతే ఉందో దానిని మాత్రమే అడుగుతుంది. దేవునికి స్తోత్రం. కనుక దేవుని పెట్టమంటే మనము దేవుని అడిగేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా అడగాలట. హల్లెలూయా. ఎలా అడగాలి? దేవుని చాలా జాగ్రత్తగా అవసరమైనవే దేవుని అడగాలి. అని అడగక మునుపు అనుగ్రహించే దేవుడు. హల్లెలూయా. అయినప్పటికీ కూడా మనకి ఏమైతే అక్కరగా ఉన్నాయో అవసరం నిమిత్తంగా అడగాలి తప్ప ప్రజలుగా మరి అనవసరమైన వాటిని మనం అడిగే వారిగా ఉండకూడదని ఈ ఫీబే ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయిస్తూ ఉంటాడు. మరొక విషయం, ఆరోదుగా ఈ యొక్క ఫీబే ఎలాంటిది అని అడిగితే ప్రజలు రాయబడింది ఈమె గురించి చెప్పండి, చదవండి. అక్కడ రాయబడిన మాట అంటే ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను. దేవునికి స్తోత్రం. ఈ ఫీబే ఎలాంటిదట? అనేకులకు
సహాయం చేసినట్టు స్త్రీగా ఉన్నట్లు. హల్లెలూయా. అనేకులకు మాత్రమే కాకుండా ఇక రాస్తా ఉన్నాడు పౌలు గారు, అనేకులకును నాకు కూడా నా పరిచర్యలో, నా సంఘ క్షేమాభివృద్ధిలో, ఇదిగో సంఘ అవస్థలో నాకు కూడా సహాయం చేసేదిగా ఉంది అని ఫీబే గురించి రాస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అనగా ఈమెకు ఉన్నటువంటి శక్తి ఎలాంటిదంటే అనేకులకు సహకరించిన సామర్థ్యతను కలిగి ఉంది. దేవునికి స్తోత్రం. అనగా పేదరాల ధనవంతురాల చెప్పండి. అనేకులకు సహాయం చేయాలంటే మన దగ్గర ఏముండాలి? డబ్బులు ఉండాలి. దేవునికి స్తోత్రం. డబ్బులు ఉండటమే కాదు, చేయాలన్న మనసు కూడా ఉండాలి. దేవునికి స్తోత్రం. చాలా మందికి డబ్బులు ఉంటాయి కానీ చేయాలనే మనసు. ఈమె ధనవంతురాలే. పౌలు గారు రాస్తా ఉన్నాడు, ఈమె అనేకులకును నాకును కూడా సహాయం చేస్తాను, అక్కర్లో ఆదుకుంటా ఉన్నది. ఈమె పేదరాలేం కాదు, ధనవంతురాలైనా అయి ఉండాలి, లేకపోతే మిడిల్ క్లాస్లో అయినా అయి ఉండాలి. ఆమె అట్టి స్థితిలో ఉండి తన ధనాన్ని, ప్రతిమిలగా తన సమయాన్ని, తన బలాన్ని ఎవరి కోసం ఉపయోగిస్తూ ఉందంటే తన కొరకు తాను ఉపయోగించడం లేదు కానీ అనేకుల కొరకు అండి, సంఘంలో ఉన్నటువంటి సేవకులకు సహకారిగా ఉండటం కొరకు ఆమె సహకారిగా ఉంటా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ ఫీబే ద్వారా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే దేవుడు మనకి ఇచ్చిన సామర్థ్యాన్ని, అది శక్తి కానివ్వండి, బలం కానివ్వండి, ధనం కానివ్వండి, అది ఏదైనా కానీ అది మన మట్టుకు మాత్రమే కాకుండా అనేకులకు ఉపయోగకరంగా దాన్ని మనం ఉపయోగించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ధనాన్ని మన కొరకు మాత్రమే మనం ఖర్చు పెట్టుకోవడం కాదు కానీ అనేకులకు అవసరంలో ఉన్న వారి కొరకు కూడా సక్రియలందు ఆసక్తి గల వారిగా దేవుని సంఘం ఉండాలని పౌలు గారు ఫీబేని గురించి రాస్తా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలమైనటువంటి మనము సత్క్రియల యందు ఆసక్తి కలిగి ఉండాలి. దేవుని సన్నిధికి రావడం మాత్రమే కాదు, వాక్యాన్ని వినడం మాత్రమే కాదు, గాని బిడ్డల సత్క్రియల యందు కూడా ఆసక్తి కలిగి ఉండాలి. మనలో కొన్ని మంచి కార్యాలు మనం కలిగి ఉండాలి. అనాథ బిడ్డలను, విధవరాళ్లను, అవసరతలో ఉన్నటువంటి వారిని మనం ఏం చేయాలట? చేర్చుకోవాలంట, అవసరతలో ఆదుకోవాలని బైబిల్ చెప్తాము. హల్లెలూయా. వింటున్నారా వాక్యాన్ని? హల్లెలూయా. ఏడవదిగా ఈ యొక్క ఫీబే ఎలాంటిదంటే సాక్ష్యాన్ని కలిగిన స్త్రీ. దేవునికి స్తోత్రం. ఎలాంటి స్త్రీ? సాక్ష్య జీవితాన్ని కలిగి ఉంది. సమాజంలో, సంఘంలో ఒక మంచి సాక్ష్యాన్ని పొందుకుంది. కాబట్టి భక్తి జీవితంలో ఒక మంచి సాక్ష్యాన్ని పొందుకొని తన యొక్క యథార్థతను, నీతిని, భక్తిని కాపాడుకుంటూ మంచి పోరాడుతూ అండ్ స్వార్థం కానివ్వండి, గర్వం కానివ్వండి, అసూయ కానివ్వండి, కక్షలు కానివ్వండి, విభేదాలు కానివ్వండి, ఇవేమిటిలోనూ తనకు తన జీవితంలో చోటు లేకపోకుండా ఈమె ఏం చేస్తా ఉందంటే ఒక మంచి సాక్ష్య జీవితాన్ని జీవిస్తూ ఏం చేస్తా ఉందంటే ఆమె ప్రకాశిస్తూ ఉంది. సంఘంలో ప్రకాశిస్తూ ఉంది, సమాజంలో ప్రకాశిస్తూ ఉంది, ప్రభు కొరకు ప్రకాశించేటువంటి స్త్రీగా ఉంటా ఉంది. దేవునికి స్తోత్రం. యువతి కాల సమయంలో ఫీబే యొక్క జీవితం మన జీవితాలకు ఒక మాదిరి. ఈ ఫీబే ఏ విధంగా అయితే దేవునికి ఇష్టరాలుగా ఉందో, దేవుల్లో నమ్మకస్తురాలుగా ఉందో, బాధ్యతాయుతమైన స్త్రీగా ఉందో, అనేకులకు సహకరించిన స్త్రీగా ఉందో, పరిచారికురాలుగా ఉందో, కదా మనము కూడా ఈ ఫీబే వల్ల మార్చబడుతుము గాక. చెప్పండి గట్టిగా ఆమె చెప్పమన్నాను నేను. ఆమె హల్లెలూయా. మార్చబడాలా వద్దా? ఏదో మందిరానికి వచ్చేస్తున్నాం, వాక్యం వింటున్నాం, వెళ్ళిపోతున్నాం అంటే కాదు. మన అనేక ఆత్మీయమైనటువంటి విషయాల్లో కావాలి మనం బలపరచబడాలి. ఎప్పుడు బలపరచబడతామంటే క్రీస్తు స్వారూప్యము మనలో ఎప్పుడైతే ఏర్పడుతూ ఉంటుందో ఈ ఫీబేలో ఉన్నటువంటి లక్షణాలు ఆటోమేటిక్గా మనలో ఉత్పన్నమవుతూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. మనం మనంగా దేవుని రాజ్యాన్ని చేర్చబడలేవు. వినాలి వాక్యాన్ని వెనకాల ఉన్న వాళ్ళు. మనకు మనంగా దేవుని రాజ్యానికి చేర్చబడలేవు. మనం క్రీస్తు స్వారూప్యంలోకి మార్చబడితేనే దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకుంటాం. హల్లెలూయా. మధ్యాకాశానికి ప్రభు వారు పెళ్లి కుమారుడుగా వచ్చినప్పుడు ఆత్మయు పెళ్లి కుమార్తెయు రము అని ప్రధాన దూత శబ్దంతో
అండ్ బోరధ్వనులు వినపడినప్పుడు ఆ స్వరం ఎవరికి వినపడుతుంది? అందరికీ వినపడుతుంది. ఎవరైతే క్రీస్తు స్వారూప్యంలోకి మార్చబడతారో రూపాంతరపరచబడతారో, ఏమండి క్రీస్తు స్వారూప్యంలోకి ఎవరైతే పెంపొందించబడతారో, సంపూర్ణతలోకి నడుస్తారో వారికి ఆ స్వరం వినపడుతుంది. పెళ్లి కుమారుని స్వరం. దేవునికి స్తోత్రం. ఆ పెళ్లి కుమారుని స్వరం వినబడాలి అంటే ఈ ఫీబేలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి లక్షణాలు, గుణగణాలు ఎవరైతే కలిగి ఉంటారో, ఎవరి పేర్లైతే జీవగ్రంథమందు లిఖించబడి ఉంటాయో వారు మాత్రమే పరలోక రాజ్యానికి చేరేవారిగా ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రియ బిడ్డరా, ఈ ఫీబేల్ గురించి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బైబిల్ గ్రంథంలో మరొక స్త్రీ రాయబడి ఉంది. స్త్రీ కాదు కానీ మరొక స్త్రీ పురుషుడు భార్యాభర్తల గురించి రాయబడి ఉంది. 3వ వచనంలో క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లాకును అకుల్లాకును నా వందనాలు చెప్పండి. వారు నా ప్రాణం కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. దేవునికి స్తోత్రం. ఫీబేతో పాటుగా అపోస్తలుడైన పౌలు గారు ఒక జంటల గురించి రాస్తా ఉన్నారు. ఎవరో జంట అంటే అకుల ప్రిస్కిల్లా. ఎవరు వీరు అంటే అపోస్తలుడైన పౌలు గారు సువార్త ప్రకటనలో సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఈ పౌలు గారితో కలిసి జత పనివారిగా సువార్త పరిచర్యలో సువార్త వ్యాపకంలో వీళ్ళు ఏం చేస్తా ఉన్నారంటే పని చేస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. పౌలు గారితో కలిసి వారి పని వాళ్ళు చేసుకుంటూ డేరాలు కుట్టుకుంటూ ఏమండి పౌలు గారికి పరిచర్యలో సహకారులుగా ఉంటా ఉన్నారు. దేవునికి స్తోత్రం. అందు గురించి పౌలు గారు అంటున్నారు, ప్రిస్కిల్లాకి అకుల్లాకి వందనాలు చెప్తూ ఉన్నానంటా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకు చెప్తున్నాడు వందనాలు చెప్పండి? ఎందుకు చెప్తున్నారు వందనాలు అంటే ఈ జంటట వారట రాస్తా ఉన్నాడు, వారు నా ప్రాణం కొరకు తమ ప్రాణాలు ఇచ్చుటకైనా తెగించిన వారని రాస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన సేవకుల కొరకు ఏమి ఇచ్చేవారుగా ఉన్నారు? ప్రాణాలు ఇచ్చేటువంటి వారుగా ఉన్నారు, ప్రాణం పెట్టేటువంటి వారుగా ఉన్నారు. కానీ ఇటువంటి వారు ఈ దినాల్లో కొలువైపోయారు. దేవునికి స్తోత్రం. కానీ ప్రాణం పెట్టడం సంగతి తర్వాత ఏమండి కొన్ని సంఘాల్లో అయితే నేను ఇక్కడ కాదు కానీ కొన్ని సంఘాలు ఉంటా ఉంటుంటాయి, కొన్ని పెద్ద పెద్ద సంఘాలు ఉంటుంటాయి, 100 మంది ఉన్నటువంటి సంఘాలు ఉంటా ఉంటాయి. అందులో కొంతమంది ఉంటారు ఏం చేస్తారు, ప్రాణాలు పెట్టడం సంగతి ఏమో కానీ పాస్టర్ గారు ప్రాణాలు తీసేస్తా ఉంటారు. నాకు సంఘంలో పాఠం లేదని ఒకళ్ళు, వాక్యం చెప్పడానికి సమయం లేదని ఒకళ్ళు, పాస్టర్ గారు నా పేరు చదవలేదని ఒకళ్ళు. కాబట్టి ఏం చేస్తారంటే ఆ పాస్టర్ గారిని నిలబెట్టేస్తారు. ఇంటికి వచ్చినప్పుడు కానుకి ఇచ్చి పంపించే వాళ్ళు, భోజనం పెట్టి పంపించే వాళ్ళు. హల్లెలూయా. ఆ మీటింగ్లో నాకు కనిపించలేదా పాస్టర్ గారికి? ఏ పాట ఇవ్వచ్చు కదా మా అమ్మాయికి, లేకపోతే వాక్యం చదవడానికి ఇవ్వచ్చు కదా అని పాస్టర్ గారిని నిలబెట్టేసి ఏం చేస్తారు, ప్రాణాలు ఇసుకించినట్టు వారిగా ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ ఇక్కడ ఉన్నటువంటి జంట ఆకుల్లో ప్రిస్కిల్లాలో ఎలాంటి వారు? ప్రాణాలు తీసేవారు కాదు, ప్రాణాలు పెట్టేవారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సేవకుడైతే ప్రాణప్రదంగా, సంఘం అంటే ప్రాణప్రదంగా సంఘం కోసం సేవకుని కోసం అవసరమైతే ప్రాణాలను పెట్టేటువంటి ప్రజల ఆత్మీయ స్థితిలో ఉన్నారు ఈ అకుల్లో ప్రిస్కిల్లాలు. దేవునికి స్తోత్రం. దేవుని పనిలో జత పని వారుగా ఉన్నారు, పాలిభాగస్తులుగా ఉన్నారు. వారి ధనాన్ని, వారి సమయాన్ని, వారి బలాన్ని ప్రజల ఏం చేస్తా ఉన్నారు? నాది అని ఏది అనుకోకుండా, స్వార్థానికి పోకోకుండా ప్రజల వాళ్ళు ఏం చేస్తున్నారంటే స్వార్థాన్ని విడిచిపెట్టి కానీ దేవుని యొక్క సేవకులతో కలిసి పని చేసేటువంటి వారుగా ఉంటా ఉన్నారు, పరిచర్య చేసేటువంటి వారుగా ఉన్నారు. ఇదిగో నేను చేస్తుండే పనికి, నేను చేస్తుండే పరిచర్యకి పాస్టర్ గారు గుర్తించకపోవచ్చు, పాస్టర్ గారు నా పేరు చెప్పకపోవచ్చు, కానీ దేవుడు ఉన్నాడు కదా చూస్తానికి. నేను ఏం చేస్తున్నాను ఆయన చూసేటట్టు ఆయన ఉన్నాడు కదా, కనుక ఆయన చూసుకున్నాడు. ఆయన తగిన కాలంలో పంటనిస్తాడు, తగిన కాలంలో ఆయన ప్రతిఫలాన్ని ఇస్తాడని వాళ్ళ ఆత్మీయ స్థితిలో తగ్గింపు, సమర్పణ, త్యాగం కలిగినటువంటి వారు ఏం చేస్తామంటే ప్రాణం పెట్టినట్టు వారుగా ఉన్నారు.
దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కడవరి దినాల్లో అట్టివారు సంఘంలో కావాలి. అట్టివారి కోసం ప్రభు ఏం చేస్తా ఉన్నాడు? ఎదురు చూస్తాను. ఆదిమ సంఘంలో ఫీబే వంటి వారు, అకుల్లా, ప్రిస్కిల్లా లాంటి వారు, ఇంకా కొంతమంది స్త్రీల గురించి బైబిల్ గ్రంథంలో రాయబడింది. అటువంటి వారుగా మనము ఉండాలి అని ప్రభు కోరుకుంటా ఉన్నారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అంతేగాని ముఖాలు ముడుచుకునే వాళ్ళగా, ఎడముఖం పెడముఖం లాగా, లేకపోతే ఇంకా వేరుగా మనం ఉన్నామంటే మన పేర్లు ఎక్కడ లెక్కించబడవు? జీవ గ్రంథంలో కాదు, మామూలు గ్రంథంలోనే లెక్కించబడవు. దేవుడికి స్తోత్రం. జీవ గ్రంథంలో లెక్కించబడాలని విషయం మామూలు విషయం అనుకుంటున్నారా? దానికి ఎంతో తగ్గింపు ఉండాలి, దానికి ఎంతో విధేయత ఉండాలి, ఎంతో సమర్పణ ఉండాలి, ఎంతో భయభక్తులు ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. పాస్టర్ గారు మీటింగ్ పెట్టినప్పుడు కానుక ఇచ్చాం, మేము ఆ పేరు చెప్పలేదు అంటారు కొన్ని సంఘాల్లో. మాకు అలాంటి ఏమి లేవు అనుకోండి. స్తోత్రం చెప్పండి. అది ఇచ్చినా ఇవ్వకపోయినా ఏదో రకంగా మొత్తం మీద మాకు ఇచ్చిన దేవుడు మాకు ఇచ్చినట్టు వాటిలో నుంచి ఆ మీటింగ్లు అయినా, క్రిస్మస్లు అయినా, కూడికలైనా ఏదో ఒక రీతిలో ప్రభు కృపను బట్టి కొనసాగించేస్తూ ఉంటాం. కొన్ని మీటింగ్లు పెడితే, క్రిస్మస్లు పెడితే ఎవరెంత ఇచ్చారో పుస్తకంలో పేర్లు రాసుకుని వాళ్ళ పేర్లు చదవాలి. హల్లెలూయా. వాళ్ళ పేర్లు చెప్పాలి, వాళ్ళని పొగడాలి. ఇవన్నీ ఉంటాయి. దేవుని కృపను బట్టి మన సంఘాలు అలాంటివి ఏమీ లేవు. హల్లెలూయా. ఎవరు ఎంతైనా ఇవ్వనివ్వండి. ఒకళ్ళ దగ్గర లేకపోతే ఇవ్వనివ్వకపోనివ్వండి. ప్రభా వాళ్ళు ఉన్న స్థితిలో ఇచ్చారు, దీవించండి. ప్రభా వీళ్ళు లేని స్థితిలో ఇవ్వలేకపోయారు, వీళ్ళని దీవించండి అని ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. వాళ్ళు ఇచ్చారని ఒకలాగా, వీళ్ళు ఇవ్వలేదని ఒకలాగా, ఒకరిని ఒకలాగా చూసుకుంటే పరిచర్య కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి వానికి సామర్థ్యాన్ని ఇచ్చేది ఎవరు? చెప్పండి. ప్రతి వానికి సామర్థ్యాన్ని ఇచ్చేవాడు ఎవరు? ప్రభు. కనుక మనకు సామర్థ్యత ఇవ్వకపోతే ప్రభు కోసం మనం ఏమీ చేయలేం. కొంతమంది సామర్థ్యం ఉండి కూడా ఏం చేస్తారంటే ప్రభు పనులు వెనకాడేటువంటి వారుగా ఉంటారు. దేవునికి స్తోత్రం. మాసిదోనియా సంఘం ఎలాగుందంటే తమ సామర్థ్యము కంటే అధికంగా తమ్మును తాము దేవునికి అప్పగించుకున్నారట. తమకు కలిగినటువంటి వాటిని తెచ్చి అపోస్తులు పాదాల దగ్గర పెట్టారంట. మాసిదోనియా సంఘం. దేవునికి స్తోత్రం. అందుకే ఆ సంఘాన్ని బైబిల్ గ్రంథంలో దేవుడు లెక్కించాడు. ప్రేమైన బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం గమనించవలసింది ఏంటంటే, దేవుని బిడ్డలమైనటువంటి మనము ఈ ఫీబే వలె, ఈ అకుల్లా, ప్రిస్కిల్లా వలె మనల్ని మనం సజీవ యాగంగా దేవునికి సమర్పించుకుని దేవునికి పరిచారం చేసినట్టు వారుగా, అనేకులకు సహకారులుగా, దేవుడు మనకి ఇచ్చినటువంటి బాధ్యతలను నిర్వర్తిస్తూ నమ్మకస్తులమై సంఘంలో ఉందుముగాక. చెప్పండి గట్టిగా. ఆమేన్, ఆమేన్. అటు వారి కోసమే దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు. దేశంలో తమకు ఆశీర్వాదం కలగాలంటే నమ్మకస్తులే ఉండాలట. శాంతులు రాసినటువంటి గ్రంథంలో రాయబడి ఉంది. హల్లెలూయా. కానీ ఆశీర్వాదాలు ఎవరికి ఇస్తాడు? దేవుడు నమ్మకస్తులకే ఇస్తాడు, బాధ్యత గల వారికే ఇస్తాడు. కాబట్టి ప్రభు కొరకు సమర్పించుకునే వాళ్ళకే ఇస్తాడు. అందరికీ రావు ఆశీర్వాదాలు, అందరికీ రావు దీవెనలు. హల్లెలూయా. దేవుడు దీవించాలన్నా, ఆశీర్వదించాలన్నా దేవుడు మనలో ఉన్న క్వాలిటీస్ చూస్తాడు. చూసి మనల్ని తగిన సమయంలో ఏం చేస్తాడు? హెచ్చిస్తాడు. అందుకే ఆయన బలిష్టమైనటువంటి చేతి కింద మనము దీన మనస్కులమై ఉండాలట. స్తోత్రం చెప్పండి. అలాగుండాలట. సంఘంలో దేవుని బిడ్డలను మనము ఆయన బలిష్టమైనటువంటి చేతి కింద తగ్గించుకుని దీన మనస్కులై ఉండాలి. హల్లెలూయా. ప్రభు అంటారు, ఎవరైతే తాము తగ్గించుకుంటారో వాళ్ళు ఆయన ఇచ్చిస్తారు. హల్లెలూయా. ఎవరు ఇచ్చిస్తారు? మనుషులు హెచ్చించడం కాదు, దేవుడు ఇచ్చిస్తారు. హల్లెలూయా. అది మనుషులు అయితే ఒకసారి హెచ్చిస్తారు, ఒకసారి తగ్గిస్తారు. ఒకసారి కుర్చీలో కూర్చుంటారు, ఒకసారి కుర్చీ లాగేస్తారు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అదే దేవుడు కనుక కూర్చోబెట్టాడు అనుకోండి, అది అన్నిటి కూడా తీసివేయబడతారు. హల్లెలూయా. ఫీబే వలె, అకుల్లా, ప్రిస్కిల్లా వలె నమ్మకస్తుడిగా దేవుడి సంఘంలో కాబట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి తలాంతులను ఉపయోగించుకుంటూ ప్రభు పనిచేసే వారిగా ఉందాం. దేవుని వాక్యం మన ఇంటిలో దీవించును గాక. ఆమేన్. మోకరిద్దాం, ప్రార్థన చేసుకుందాం. మోకరించండి, ప్రార్థన. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా.
హల్లెలూయా 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 హల్లెలూయా. భగవంతుడు మోకరించి ప్రార్థన చేద్దాం ప్రియమైన ఈ మధ్యాహ్నకాల సమయమందు పరిశుద్ధాత్మ దేవుడు ఒక ఇద్దరు వ్యక్తులను మనకు చూపించి సాదృశ్యంగా దృష్టాంతంగా వారిలో మంచి గుణ లక్షణాలు మనం కలిగి ఉండాలని, వాళ్ళ వలె దేవునికి ప్రచారం చేసినట్టు వారుగా, పరిచర్య చేసినట్టు వారుగా దేవుని పనిలో భాగస్థులమై ఉండాలని యువతికాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నారు. ప్రభు మమ్మల్ని అట్టి మార్చండి, అట్టి వారి వలె మార్చండి ప్రభు. తగ్గింపు జీవితాన్ని మాకు దయచేయండి ఆయన. వినయ విధేయతలు కలిగిన వారిగా, సమర్పణ కలిగిన వారిగా, తండ్రి త్యాగము కలిగిన వారిగా, నీ పరిచర్యలో నమ్మకస్తులుగా, ధైర్యవంతులుగా, అనేకులకు సహకారులుగా తండ్రి ప్రకాశవంతమైన జీవితాన్ని కలిగి లోక ఆచారాలు, లోక పద్ధతులను విడిచిపెట్టి ప్రభా నీ కొరకు ప్రకాశించే జీవితాన్ని కలిగిన వారికి ఉండడానికి సహాయం దయచేయండి. లోకంలో ఉన్న వాటిని నిన్ను ప్రేమించక, నిన్ను ప్రేమించే వారికి మేము ఉండాలి నాయన. నిన్నే సేవించే వారికి మేము ఉండాలి తండ్రి. నిన్నే స్తుతించినటువంటి వారికి మేము ఉండాలి ప్రభా. మమ్మల్ని రీతిగా అభిషేకించండి పరిశుద్ధాత్ముడా, మమ్మల్ని అభిషేకించండి నాయన. మాలో ఏమైనా హెచ్చు తగ్గులు ఉంటే తీసివేయండి ప్రభా. అసమానతలు ఉంటే తీసివేయండి తండ్రి. విభేదాలు ఉంటే తీసివేయండి ప్రభా. నీకు ఇష్టమైన కార్యాలు మాలో ఏమైనా ఉన్నాయేమో దేవా, మాలో అట్టి స్వభావాన్ని తీసుకొచ్చి పరిపూర్ణులుగా, పరిశుద్ధులుగా, నీతిమంతులుగా తండ్రి నీ బలిష్టమైన చేతి కింద విరిగిన హృదయంతో అవి అవసరమైతే మా ప్రాణాలను నీ కోసం పెట్టినట్టు వారిగా తండ్రి అట్టి జీవితం మాకు దయచేయండి బాబా. ఎవరికి వారిగా ప్రార్థన చేద్దాం ప్రియులరా, ప్రార్థన చేద్దాం. ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు. విరిగినగిన హృదయం గల వారికి ఆయన సమీపముగా ఉండే దేవుడు. విరిగినగిన హృదయం గల వారికి ఆయన ఆసన్నుడైన దేవుడు. ఆయన ప్రార్థన చేద్దాం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రమయ్యా 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 స్తోత్రమయ్యా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థన